అహ్మదాబాద్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఫైట్ కొనసాగుతోంది. కివీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా జట్లో ఎలాంటి మార్పు చేయలేదు. సెమీస్లో ఆడిన జట్టే ఫైనల్లో కూడా కొనసాగుతోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ధాటిగా ఆడారు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ అవుట్ అవగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ క్రీజ్లో ఉన్నారు. సంజు శాంసన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గత ఎడిషనల్లోనూ రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా జట్టు కప్పు గెలిచింది. ఈసారి కూడా భారత కప్ గెలవాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్లో క్రికెట్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఎలాంటి సందడిగా అనిపిస్తోంది? కొంత జోరుగా ఉంది. భారత్ గెలుపు మీద అంచనాలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. ఏం చెప్తున్నారు మీరున్న దగ్గర ఫ్యాన్స్? సనుశ్రీ, ఆ ఫైనల్ పోరు చాలా ఉత్సాహంగా సాగుతుంది. ఇండియా ఆధిపత్యం కనబరుస్తుందని చెప్పొచ్చు. మొదటి 2 ఓవర్లు కొంత స్లోగా గడిచినా కూడా ఆ తర్వాత 3వ ఓవర్ నుంచి పికప్ అందుకుంది. ఇంతవరకు 12 ఓవర్లు ముగిసినాయి, 160 స్కోర్ దాటింది. సో భారత అభిమానులంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా గేటెడ్ కమ్యూనిటీలో కావచ్చు, ఎక్కడికక్కడ కూడా లాడ్జ్ స్కీమ్స్ ఏర్పాటు చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ కూడా మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పటికీ భారత్ కూడా అంచనాలకు మించి ఆడుతుంది ఈరోజు అనేది చెప్పొచ్చు. అటు అభిషేక్ శర్మ ఓపెనర్, అభిషేక్ శర్మ వరుస మ్యాచ్లలో కూడా విఫలమవుతూ వస్తున్నాడు. కానీ ఈరోజు అభిషేక్ శర్మ అయితే తను దాటిగా ఆడాడు. ఓపెనర్గా వచ్చి తను హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఆ తర్వాత మరో ఓపెనర్ సంజు శాంసన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ప్రస్తుతం 67 స్కోర్ పైన శాంసన్ ఆడుతున్నాడు. అలాగే పాకెట్ డైనమైట్గా ఉన్నటువంటి ఇషాన్ కిషన్ 1 డౌన్లో వచ్చి తను కూడా ఇప్పటివరకు 16 బాళ్లలో 40 రన్లతో కొనసాగుతున్నాడు. ఇప్పటికీ ఇషాన్ కిషన్ 3 సిక్స్లు బాదినటువంటి పరిస్థితి. 4 సిక్స్లతో భారత్ మొత్తం కూడా విరుచుకపడుతున్నారు. మనం చూడొచ్చు, ఇండియన్ అభిమానులంతా కూడా ఎంతో ఈ సంబరాలను అయితే సంబరంగా ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలా ఉంది బ్యాటింగ్? It's very good. Basically, right now, India just made a 6 right now, and I'm sure India is going to win. And New Zealand is trying its best to win, but I'm sure India is going to win today. మనం అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇండియన్ బ్యాటింగ్ మాత్రం అద్భుతంగా సాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ 13th ఓవరే నడుస్తున్నప్పటికీ కూడా దాదాపు 170 వరకు రీచ్ అయింది. సో ఇలానే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా భారీ స్కోర్ దిశగా ఇండియా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. 280 వరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మొదట బ్యాటింగ్ స్టార్ట్ అయ్యేటువంటి సమయంలో కనీసం 200 దాటుతుందా అనిపించింది. కొంత అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ మొదటి 2 ఓవర్లు కొంత స్లోగా స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత 3వ ఓవర్ నుంచి భారీ హిట్టింగ్ స్టార్ట్ చేశారు. 4లు 6లే వరుసగా కూడా కొట్టడం కనిపిస్తుంది. సో ఇప్పటికీ అటు అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు, సంజు శాంసన్ పూర్తి చేసుకున్నాడు. అలాగే ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇట్లా మనకు బ్యాటింగ్ లైనప్ కనుక చూస్తే 7వ నంబర్ వికెట్ వరకు కూడా మనకు బ్యాటింగ్ లైనప్ కనిపిస్తుంది. సో ఇండియా ఖచ్చితంగా ఈరోజు భారీ స్కోర్ అనేటువంటిది న్యూజిలాండ్ ముందు ఉంచుతుంది అనేటువంటిది అభిమానులంతా కూడా ఆశిస్తున్నారు. మరి న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా అదే విధంగా ఉంది. ఓపెనర్స్ కూడా మన సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా తోటి ఫస్ట్ ఓపెనర్లే మ్యాచ్ను పూర్తి చేశారు. సో అటువంటి ఫిన్ అలెన్ కావచ్చు, ఇట్లాంటి ఓపెనర్స్, డాషింగ్ ఓపెనర్స్ న్యూజిలాండ్ తరఫున కూడా ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలా ఉందండి ఇండియన్ బ్యాటింగ్? ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. అభిషేక్ శర్మ ఎక్స్పెక్ట్ చేశారా? హాఫ్ సెంచరీ చేశాడు ఈరోజు. స్క్రీన్ ఇట్ సైడ్ పెట్టారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు. ఎట్లా ఎంత స్కోర్ పోవచ్చు ఇప్పుడు ఈరోజు? 250 ప్లస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. 250 ప్లస్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మ్యాచ్ ఆడుతున్నటువంటి విధానం చూస్తే మాత్రం 280 ప్లస్ కూడా దాటేటువంటి అవకాశం ఉంటుంది. చూడొచ్చు, అందరూ కూడా మ్యాచ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ రోజు ఇండియా కప్ గెలుస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రోజు కనుక ఇండియా T20 వరల్డ్ కప్ ఫైనల్లో గెలిస్తే ఒక రికార్డు ఉంటుంది. ఇంతవరకు ఏ టీం కూడా 3 సార్లు గెలిచినటువంటి పరిస్థితి లేదు. ఇంతవరకు ఇంగ్లాండ్ కావచ్చు, వెస్టిండీస్, ఇండియా ఈ 3 జట్లు 2 సార్లు గెలిచాయి. సో 3వ గెలిస్తే ఇండియా మాత్రమే T20 వరల్డ్ కప్ 3 సార్లు గెలిచినటువంటి జట్టుగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. సో మరి అయితే స్కోర్ కనుక చూస్తే భారీగా కనిపించేటువంటి అవకాశం అయితే ఉంది. సో మరి చూడాలి. ఇప్పటికీ 13వ ఓవర్ నడుస్తుంది. మొత్తం పూర్తిగా 20 ఓవర్లు ముగిసేసరికి భారీ స్కోర్ అయితే చేసేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.